ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతిని ఎక్కువగా పూజిస్తారు కాబట్టి అడవి ప్రాంతంలో ఉండే దేవతలు చాలా నిష్టంగా ఉంటాయి. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి నైట్ 9 అయినా సరే అవ్వలేదు. మన పనసలపాలెంలో ఊరిని కాపాడే గ్రామ దేవతలకు, పొలిమేరలో ఉండే పొలిమేర దేవతలకు, అలాగే అడవి ప్రాంతంలో ఉండే అడవి దేవతలకు అందరికీ శాంతి జరిపించారు. ప్రతి ఒక్కరూ ఒక బిందె చొప్పున 101 బిందె నీళ్లనైతే తెచ్చారు. ఈ సమయంలో పడే కష్టం మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే పొలిమేర ఎంత దూరమైనా సరే, గురువు గారితో పాటు ఎంత కష్టమైనా సరే కాలి నడకతో ఈ పొలిమేర దేవతలకు సంబంధించిన కర్రలను తల మీద పెట్టుకొని పొలిమేరలన్నీ తిరిగారు. ఈ కష్టం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పొలిమేరలో దారిలు ఉండవు, కాలి బాటలు మాత్రమే ఉంటాయి. అలాంటి ప్రాంతంలో చెప్పులు లేకుండా నడవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. వీళ్ళ సహనాన్ని మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ 9 అయినా సరే వీళ్ళు ఉపవాసంతోనే ఉన్నారు. అంత నిష్టంగా ఈ శాంతిని జరిపించారు కాబట్టి దాని ఫలితంగానే అమ్మవారు కూడా వచ్చింది. నాకైతే తల్లి చెప్పిన మాటలకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. ఒకసారి మీరు కూడా వినండి. ఈ యొక్క పొద్దు మాసాలకి ఈ ఆనందం సంతోషం ఈ రోజు నాడు అది నాకు 10,000. ఈ రోజు నాడు పీడున్న గాలున్న దూరం ఈ రోజు నాడు నలుగురికి వ్యతిరేకమైన ఈ రోజు నాడు నలుగురు అత్తు పొత్తు కలిసి ఈ రోజు నాడు 4 పక్కన 4 దిక్కులు ఈ రోజు నాడు పంచభూతాలు ఈ రోజు నాడు పైన నాకసు కిందుల భూదే ఈ రోజు నాడు శాంతి పట్టు ఈ రోజు నాడు అది గ్రామ దేవతలు శాంతి చేసి ఈ రోజు నాడు ఈ గడియ నాడు గంట నా నిమిషమందు దేవుడు అయితే మేము ఉంటాము కానీ ఈ రోజు నాడు ప్రజలోకంలోని ఈ రోజు నాడు 10 మంది మాకు సమానమే, అందరూ మాకు సమానమే. ఈ రోజు నాడు ఆ యొక్క డిబ్బీలు ఈ రోజు నాడు ఇది 5వ ఈ రోజు నాడు ఈ రోజు డిబ్బీలో డబ్బులు పోయాయి అన్న విషయం మాత్రం తెలుసు గానీ ఎన్నిసార్లు పోయాయో తెలీదు. ఈ రోజు నాడు ఎక్కడోడే దిక్కును వచ్చాడే వాడకెళ్ళాడే పల్లె నుంచి వచ్చాడని ఈ రోజు నాడు మీరు కంగారు పడొద్దు. ఈ రోజు నాడు గ్రామంలోని మనిషి ఈ రోజు నాడు సగ పెడుతుంటే ఈ రోజు నాడు ఈ కళ్ళు కప్పి ఈ రోజు నాడు మీరు సక్రమంగా సాధించలేకపోతున్నారు. ఈ గుడి గోపురాలు ఉండి ఈ రోజు నాడు మాకంటూ గుడి కట్టారు కదా, ఈ రోజు నాడు అది కూడా మీరు సక్రమంగా సాధించిన రోజు నాడు ఇటువంటి అపాయాలు జరగకుండా ఈ రోజు నాడు సక్రమంగా మేము సాధిస్తాం. ఈ రోజు నాడు వచ్చిన భయం లేదు. ఈ రోజు నాడు తిన్నవాడు పొడుగవుతున్నాడని మీరు కంగారు పడ్డొద్దు. ఈ రోజు నాడు అడగదొక్కే బాధ్యత నాది. ఈ రోజు ఈ గడి గంట కంగారు పడవద్దు. ఈ పుణ్యం వెళ్ళాక ఈ రోజు నాడు వచ్చే అమాసకి ఈ రోజు నాడు 3 మాసాలు నవ్వులో పెట్టబోతాయి. ఈ రోజు నాడు గ్రామంలో ఉన్నదాన్ని కాదు.